తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు. ఒకసారి బీజేపీకి తొత్తులుగా పనిచేస్తారు, ఒకసారి బీజేపీ తిట్టినట్టుగా ఉంటారు, ఇంకోసారి ఇంకోటి అంటారు, ఒకసారి ప్రాంతీయ పార్టీ అంటారు, ఒకసారి బీఆర్ఎస్ జాతీయ పార్టీ అంటారు. ఇవన్నీ కూడా అవకాశవాద ఆలోచనతోటి ఎప్పటికప్పుడు ఎవరిని లెక్క చేయకుండా ఒక నిరంకుశమైన పద్ధతుల్లో ఆయన ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని నడిపించాడు, ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఖర్చు పెట్టాడు. ఓ ప్రాధాన్యత క్రమం లేదు. లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రజల మీద డబ్బు చేశారు. అది కాబట్టి వీడి గారు పచ్చి అవకాశవాదంగా తెలంగాణ యువకులకు కాదు, తెలంగాణ ప్రజలకు కాదు, ఆయన సోయి లేకుండా మాట్లాడుతుండు. ఆయనకు సోయి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆత్మ పరిశీలన చేసుకొని తప్పులు ఎక్కడ జరిగినాయి, ఎక్కడ నిర్లక్ష్యం చేసినామని చెప్పి సర్దిద్దుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఇదే పద్ధతిలో మాట్లాడితే మాత్రం వాళ్ళకి ఇది కూడా మిగిలినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. రైట్. దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ దయాకర్ గారు. వాసుదేవరెడ్డి గారు ఏదో రియాక్ట్ అయితే నేను దయాకర్ గారు నేను ఇప్పుడు జూలకంటి రంగారెడ్డి గారు మాట్లాడుతూ సోయి లేకుండా మాట్లాడుతుండు కేసీఆర్ గారు, సోయి తప్పి మాట్లాడినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే లక్షల కోట్ల అప్పు అన్నారు, ఉద్యమకారులను గౌరవించలేదన్నారు. వారు మాట్లాడారు, వీరు కూడా అదే అట్లనే మాట్లాడారు, ఉద్యమకారులను గౌరవించలేదు కాబట్టి ఇలా పరిస్థితి వచ్చిందని. ఇలా నేను అడుగుతా ఉన్నాను, ఉద్యమకారులను గౌరవించడంలో మరి విఠల్ గారు కూడా ఆనాడు టీఎస్పీఎస్ మెంబర్ అయింది కదా, తను తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిండు. మాలాంటి అనేక విద్యార్థి నాయకులు అన్నాడు గిల్గన్ కమిషన్ 610 జీవో మీద కొంత చైతన్యం చేసే దిశగా బ్రహ్మాండంగా పనిచేసిండు ఉద్యోగ సంఘాల నుంచి వెళ్ళి. అట్లాంటి వారికి మొదటిసారి అవకాశాలు ఇచ్చిండు, సరే రెండోసారి అవకాశాలు ఇవ్వకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఉద్యమకారులను ఎక్కడ అవమానపరిచిండు? బ్రహ్మాండంగా ఆనాడు విద్యార్థి నాయకులుగా పనిచేసిన మాలాంటి వారిని కార్పొరేషన్ చైర్మన్ చేసిండు, ఎమ్మెల్యేలను చేసిండు, ఎంపీలను చేసిండు. పదే గద్దర్ గారి పేరు తీసుకొస్తున్నారు. గద్దర్ గారు కూడా ఆనాడు ప్రగతి భవన్కి వచ్చే ముందే కేసీఆర్ గారు లేరు, మీరు రాకుండా అని చెప్పడం జరిగింది. అయినా వారు ముందుకు వచ్చి పబ్లిసిటీ కోసం ముందు కూర్చుంటే మనం ఏం చేయగలుగుతామండి? అలాంటి స్పష్టంగా చెప్పింది అక్కడ సీఎంఓ కార్యాలయం చెప్పిండు, కేసీఆర్ గారు అందుబాటులో లేరని చెప్పి. అంటున్నారు 50 గదులు ఇల్లు కట్టుకుంటే ప్రగతి భవన్. ఇలా ప్రగతి భవన్ లో ఎవరు ఉంటారు? రంగారెడ్డి గారు మేము ఉంటున్నామా? ఎవరు అధికారం ఉంటే వాళ్ళే ఉంటారు. అలా 50 గదులు ఉన్నాయా, 5 గదులు ఉన్నాయా? ఇప్పుడు బట్టి విక్రమార్క గారిని సీతక్క గారిని అడగాలి, తెలుస్తుంది. కాబట్టి ఇవాళ అవకాశవాద రాజకీయాలు ఎవరైనా చేస్తా ఉంటే డెఫినెట్ గా కమ్యూనిస్ట్ పార్టీలు అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఎవరు అధికారం ఉంటే వారు సపోర్ట్ చేస్తూ పనిచేస్తారు కదా. ఎవరు అధికారంలో ఉంటే కేసీఆర్ గారిని అట్లా దయచేసి రంగారెడ్డి గారు మీరు సీనియర్ నాయకులు, మీకు అనేక అనుభవం రాజకీయాలలో. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల అవకాశాల రీత్యా స్పందించారు. ఒకటే మాట దయాకరణ మాట్లాడాలి. ఒకటే మాట, ఎవరు ఉద్యమకారులన్నా మీ క్యాబినెట్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉద్యమకారుడు, దానం నాగేందర్ ఉద్యమకారుడు, మహేందర్ రెడ్డి ఉద్యమకారుడు, కడియం శ్రీయారు ఉద్యమకారుడు. ఒక్క నిమిషం అట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. వీళ్ళ ఉద్యమకారులు క్యాబినెట్లో వీళ్ళు ఉండాల్సింది. మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఎందుకు వెళ్ళే వాసుదేవరావుకి ఒక చైర్మన్ పడేసి ఇంట్లో కూర్చుని పెట్టారు ఎందుకు? 25 ఏళ్ళు కొట్లాడితే నాకు, దేవిప్రసాద్కు, శ్రీనివాస్ గౌడ్కు, తర్వాత స్వామి గౌడ్కి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఏమైంది? ఎమ్మెల్సీ ఇస్తే మేము మా కోసం కొట్లాడుతుంటిమా? తెలంగాణ కోసం కొట్లాడుతుంటే తెలంగాణ ప్రజల కోసం ఉంటుంటే ఎవరిని గౌరవించరు? ఇవాళ ఎందుకు మీరు ఇంకా రియలైజెస్ కాకపోతే కర్మ మీద అది. ఈ రోజుల తర్వాత కూడా వాళ్ళనే మీరు ఉద్యమకారులకు గుర్తించుకుంటే మళ్ళీ వాళ్ళని తెచ్చుకుంటారు కదా, వాళ్ళతోటే మళ్ళీ ఎన్నికలు పోతారు కదా, గెలిపిస్తారు. మళ్ళీ వాళ్ళతోటే సెంటిమెంట్ వచ్చిందా? పదవి హక్కు వాసుదేవ్ గారు, మీరు గుర్తుపెట్టుకో వాసు గారు, పదవి అనేది పదవి అనేది హక్కు. మీకైనా మీరు చెప్పిన ఆ మాటకు వస్తే ఒక మాట, ఆ మాట కంటే ఒక్కటే మాట, ఆ మాట కాంగ్రెస్ ఉద్యమకారులు గారా, బీజేపీ ఉద్యమకారులు గారా? కాంగ్రెస్ బిల్లు పెడితే ఉద్యమకారుడు కదా, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇస్తే తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి. దాకర్ గారు అంటే అబ్జర్వ్ చేస్తుంటారు, నిన్న విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ గారి ప్రసంగం, దాన్ని ఏ కాంటెస్ట్ ఎట్లా అనిపించింది, మీ అబ్జర్వేషన్ ఏంటి? యా
గుడ్ ఈవినింగ్ పివి గారు. మిత్రులందరికీ, పెద్దలందరూ కూడా ఉద్యమకారులే కాబట్టి అందరికి కూడా ఉద్యమాభివందనాలు. అయితే ఒకటి గమనిస్తే, తెలంగాణ కోసం పుట్టిన మేము, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్న మేము అనే పదం ఏదైతే ఉందో అదొకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి బీఆర్ఎస్ మిత్రులు. బీఆర్ఎస్ ఎందుకంటే భారత్ రాష్ట్ర సమితి, వాళ్ళ పార్టీ పేరులో కూడా తెలంగాణ అనే పదం లేకుండా తీసేసిన పరిస్థితుల్లో తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వము ఇలా ఉన్నది అని చెప్పి ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్లా చూడాలనే విషయంలో నాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మేము జేఏసీలో మేము విఠల్ గారు ఉన్నా సరే, వారు కమ్యూనిస్ట్ పార్టీగా రంగారెడ్డి గారు ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో మన మిత్రుడు రెడ్డి గారు కూడా నాకు అందరికీ సహచరుడు. కానీ ఇలా నా పార్టీ పేరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఇప్పుడు బీజేపీ తెలంగాణ. కానీ భారత రాష్ట్ర సమితి ఏంటి? భారత రాష్ట్ర సమితి తెలంగాణనా? భారత రాష్ట్ర సమితి నేషనల్ పార్టీనా? భారత రాష్ట్ర సమితి 3-4 శాఖలు ఉన్నాయి. వాళ్ళు గుణాత్మకమైన మార్పు కొరకు రాష్ట్రాన్ని వదిలి దేశం కొరకు పోయిన నాయకులు గౌరవ కేసీఆర్ గారు. ఇలా పరిస్థితి మళ్ళీ కొంచెం రివర్స్ అయ్యేసరికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ దాన్ని ఇప్పుడు మళ్ళీ కృష్ణా జలాలు వచ్చినాయి, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిండు, మళ్ళీ మోదీ వచ్చిండు. ఇదంతా కూడా గతం. అది ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఒక స్టేట్. తెలంగాణ స్టేట్ కొరకు మీరు కనుక సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే వాళ్ళు కారు. ఇప్పటికైనా తెలంగాణ కోసం పోరాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు, జాతీయ స్థాయిలో జాతీయ కొట్లాట చేస్తాడు, మోదీ గారితో పోరాడతాడు, ఆయన జాతీయ అంశాలన్నీ మాట్లాడతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటాడు, మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చినప్పుడు తెలంగాణ అస్తిత్వం కొరకు ఒక పిసిసి అధ్యక్షునిగా మాట్లాడతాడు, మేమందరం తెలంగాణ కొరకు కొట్లాడతాం. కానీ ఒక క్లారిటీ మిస్ అయిన మాట మాత్రం వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోలేదని నాకున్న అభిప్రాయం. రెండవది, ఆ రోజున జేఏసీతో కలిసి ఉన్న నాటి టీఆర్ఎస్ యొక్క